ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం, చాలా ఆనందంగా ఉంది. అలాగే దాంతోపాటుగా నేను స్టారీకి ఒక మాట చెప్పాను, మీ తమ్ముడు మంచి ప్రీచరు, మంచి టీచరు, మంచి పాటలు బాగా పాడుతున్నాడు, ఈస్ ఎ గుడ్ సింగర్ అని చెప్పాను. నాకు ఆ తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత డౌట్ వచ్చింది, అసలు ఈ పిల్లోడు ఉంటే నన్ను ఎందుకు పిలిచారు వీళ్ళు అనుకున్నాను. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మీ మధ్య ఒక మంచి దైవజనుడిని తయారు చేస్తూ, ఒక మంచి దైవజన కుటుంబంలో భాగంగా ఆయనను నిలబెడుతున్నందుకు మరి దేవుని యొక్క సన్నిధి మీకు బలంగా లభించటానికి ఆయనను తర్బీదు చేస్తున్నట్లుగా కూడా నమ్ముతున్నాను. అయితే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యమును చదివేటప్పుడు మనకు స్పష్టంగా తేట తెల్లగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో క్రొత్త సంగతులు నేర్పిస్తుంది. అలాగే దేవుని వాక్యం మన జీవితాల్లో అనేక విషయాల్లో మనల్ని ప్రోత్సహిస్తుంది కూడా. కొన్ని విషయాల్లో మనం ఎదగాల్సిన చోట మనం ఏదైతే చేయకూడదో వాటిని కత్తిరిస్తుంది కూడా. సో ఈ సాయంకాలం ఎవరికి ఏది ఎలా అందితే అలా మీరు తీసుకోండి. నేను మన గోదావరి జిల్లాలకు రాగానే నాకు భోజనం పెడతారు. భోజనాలు పెట్టడంలో గోదావరి జిల్లాల తర్వాతే ప్రపంచంలో ఎవరైనా. ముందు కొద్దిగా వేస్తారు. నేను అమ్మాయి అయిపోయిందిలే అని చేయి కడుక్కునే లోపు మళ్ళీ వేస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ పెడతారు. ఒక అరిటాకు లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, మంచి పళ్ళెం పెట్టి దాంట్లో అన్నీ అమర్చి మధ్యలో అన్నం కుండలాగా ఇలా పోసి, కొండలాగా పోసి దాన్ని పెడతారు. నేను అది ఒక 10 రోజులు తింటాను. వాళ్ళు ఒకే రోజు తినాలి అని అంటారు. ఇది ఆంధ్ర పద్ధతి. నేను హైదరాబాద్లో పుట్టాను, అంటే పుట్టలేదు, హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉంటున్నాను, అక్కడ వరకు ఆపండి. హైదరాబాద్లో బిర్యానీ వండుతారు. ఇలా బాగా అరేంజ్ చేసి పెట్టరు, అన్నీ కలిపేసి ఏది కనిపించకుండా పళ్ళెంలో వేసేసి ఇదే మంచిది వేసేసుకోండి అని చెప్తారు. ఎవరు ముక్కలోడు ఏరుకోవాల్సిందే. సో ఈరోజు నేను చెప్పబోయే మాట బిర్యానీ లాగే ఉంటుంది. మీకు కావలసినవి మీరు ఏరుకోవటమే, మీకు తగిలేవి మీరు తీసుకోవటమే. మీరెవరూ నాకు తెలియదు కాబట్టి, ఆబ్వియస్గా మీ గురించి నాకు తెలియదు కాబట్టి మీకు నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. కానీ నా హృదయంలో ప్రభు బలంగా నా హృదయంలో పెట్టిన మాటలు ఈరోజు చెప్తాను. నేను యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 2:45కు బయలుదేరితే 8:15-8:30కంతా ఇక్కడికి వచ్చాను. అంటే ఒక 6 గంటల 10 నిమిషాలు అంత సమయంలో నేను ఇక్కడికి చేరుకున్నాను. మంచిగా ప్రిపేర్ అయితే వచ్చాను. నేను ఎప్పుడు వాక్య పరిచయం చేయడానికి నాకు ప్రభు అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారి ప్రభు కోసం నిలబడి నేను వాక్యం చెప్తున్నాను అన్న కసితో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అయినది చెప్పాలి అన్నది నాకు అలాంటి లీడింగ్ లేదు. దేవుడు నాకు అలాంటి నడిపింపు ఇవ్వటం లేదు. నా మనసులో వేరే కొన్ని అంశాలను ఉంచాడు. ఆ అంశాలనే మేము ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది స్పష్టంగా స్వచ్ఛంగా నా హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఈ సంఘం కోసం, అలాగే మనందరికీ ఉపయోగపడే మాటలుగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదివి ఆ తరువాత నేను ఎన్నుకున్నటువంటి పాఠ్యభాగం వైపుకు నేను వెళతాను. హెబ్రీ పత్రిక మనం గనక ఆఖరి అధ్యాయం అనగా 13వ అధ్యాయం గనక మనం చూస్తే మనకు స్పష్టమైనటువంటి కొన్ని మాటలు కనిపిస్తాయి. మీకు దేవుని వాక్యమును బోధించి, 7వ వచనం గురించి మాట్లాడుతున్నాను. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇది ఒక దగ్గర పెట్టుకోమంటారా? సరిపోతుందా? ఓకే. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. దైవజనులను, మనకు వాక్యము బోధించిన వారిని, మనకంటే ముందు నడిచిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం
అది తప్పు కాదు, అది మంచిది, అది ఆశీర్వాదకరం, అది చేయదగినది మాత్రమే కాదు, చేసి తీరవలసినటువంటి ఆజ్ఞ. కనుక మీకు వాక్యోపదేశం చేసిన వారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ కొరకు శ్రమించిన వారు, మీ కొరకు తమ జీవితాలను విత్తిన వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యత, బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదము కూడా. ఇలా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతుల పట్ల వారి ప్రవర్తన ఫలమును మనము కలిగి ఉండేందుకు, వారి విశ్వాస జీవితమును అనుసరించేందుకు, శ్రద్ధగా అనుసరించేందుకు ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం మనం కోల్పోకూడదు ఎప్పుడు కూడా. ఆ ఆశీర్వాదం మనలో ఎప్పుడూ ఉండేట్లుగా మనం ప్రయత్నం చేయాలి. మన ముందు నడిచినటువంటి దైవజనులు అనేకులు మనకు వాక్యోపదేశం చేశారు. మీ జీవితాలలో మీకు వాక్యోపదేశం చేసిన వారు మీ తల్లి ఉండొచ్చు, మీ తండ్రి ఉండొచ్చు, మీ భర్త ఉండొచ్చు, మీ స్నేహితురాలు ఉండొచ్చు, లేకపోతే మీ సంఘ కాపరి అయి ఉండొచ్చు. సంఘ కాపరితో పాటు సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని గనక ఉపదేశించిన వారుగా ఉంటే, మీరు వారి ద్వారా దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని సంకల్పాన్ని మీరు గనక అర్థం చేసుకున్న వారు ఉంటే, అది జ్ఞాపకం చేసుకోవటం, వారి విశ్వాసమును అనుసరించటం, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా అనుసరించటం, తెలుసుకోవటం, మననం చేయటం, ఇది ఆశీర్వాదకరమైనటువంటి పని. ఆ ఆశీర్వాదకరమైన పని మీరు చేయునట్లుగా, ధైర్యము కలిగి చేయునట్లుగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. అలాగే ఆ ఆశీర్వాదము మనకిచ్చేటటువంటి దేవుడు, అనగా వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞను ఇచ్చేటటువంటి దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. నీ పక్కన వాళ్ళకి చెప్తారా నువ్వు దేవుని పోలికలో ఉన్నావట అని? చెప్పండి, పర్వాలేదు. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి. కేవలం ఇక్కడున్న వారే కాదు, మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను. మీరు క్రైస్తవులు అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, వాక్యమును నమ్మిండొచ్చు, నమ్మకపోయిండొచ్చు, ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు, అనుసరించకుండా ఉండొచ్చు. అయినా కానీ మీతో కూడా నేను ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. ఏమిటి? స్పష్టమైన మాట, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అని అంటే, మీరు దేవుని స్వరూపములోను దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుష్యులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి 5 రకాలైనటువంటి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానములను, లేకపోతే వాగ్దానముతో కూడినటువంటి బాధ్యతను ఇచ్చాడు, అధికారమును ఇచ్చాడు. బాధ్యతతో కూడిన అధికారం, వాగ్దానముతో కూడినటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఆ 5 మీ ముందుంచుతా. మొదటిది, మీరు ఫలించండి అని చెప్పాడు. రెండవది, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు. మూడవది, మీరు విస్తరించండి అని చెప్పాడు. నాలుగవది, ఈ భూమిని నిండించండి అని చెప్పాడు. ఐదవది చాలా ప్రాముఖ్యమైనది, దానిని ఏలండి అని చెప్పాడు. రాజులుగా ఉండండి అని చెప్పాడు. ఈ 5 కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి బాధ్యత. ఫలించటం నీ బాధ్యత, అభివృద్ధి చెందటం నీ బాధ్యత, విస్తరించటం నీ బాధ్యత, భూమిని నిండించటం నీ బాధ్యత. అలాగే దానిపైన తల్లిదండ్రులను పోలినటువంటి రాజ్యం చేయటం నీ బాధ్యత. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిర నిర్మాణం చేసి, ఆ మందిరములో తన ప్రతినిధిగా, తన ప్రతిమగా మరియు తన ప్రతిబింబంగా ఉంచాడు. 3 పదాలు: తన ప్రతినిధిగా, తన ప్రతిమగా మరియు తన ప్రతినిధిగా లేదా ప్రతిబింబంగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ ఆలయంలో ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి మనిషిని ఉంచాడు. నువ్వు ఏలు అన్నాడు. నాకు ప్రతిగా, నాకు యాజ్ ఎ రిప్రజెంటేటివ్, నా ప్రతినిధిగా,
నా ప్రతిబింబముగా, అలాగే నా స్వరూపము నా పోలిక చొప్పున ఉన్నావు కాబట్టి నా ప్రతిమగా ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పాడు. ఇది మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదం. ఆ బాధ్యతతో కూడిన ఆశీర్వాదాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సంఘముగా, రూపాంతర సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు, రూపాంతర సంఘముగా ఒక చోటికి వచ్చినటువంటి మీరు, రూపాంతర సంఘముగా నిర్మించబడుతున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి బాధ్యతతో కూడిన వాగ్దానం ఏమిటి అనంటే, మీరు ఫలించే సంఘముగా ఉండండి, మీరు అభివృద్ధి చెందే సంఘముగా ఉండండి, మీరు విస్తరించే సంఘముగా ఉండండి, మీరు భూమిని నిండించే సంఘముగా ఉండండి, అలాగే మీరు రాజ్యమేలేటటువంటి సంఘముగా ఉండండి. ఇది దేవుని పిలుపు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచే మీకు చెప్తున్నాను. క్రొత్త విషయాలేవి కాదు, మీరు ఎప్పుడూ చదివేవే. అది మన పిలుపు. అయితే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మందిరములో, అనగా భూమి ఆకాశములు అనే ఈ మందిరములో ఏర్పరిచినటువంటి నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనిషి మరిచిపోయి, మనిషి తిరస్కరించి దేవునికి దూరమయ్యాడు. దూరమైనటువంటి దేవుడు తన సొంత ఆలోచనలతో అభివృద్ధికి, ఫలితానికి, లేకపోతే ఫలానికి, విస్తరించటానికి, భూమిని నిండించటానికి మరియు రాజ్యమేలటానికి సొంత నిర్వచనాలు కట్టుకున్నాడు. దాని కారణం చేత అభివృద్ధి చెందటం అనంటే డబ్బు సంపాదించటం అనుకుంటున్నాడు. అభివృద్ధి చెందటం అనంటే ఇంకో 10 మందిని కలుపుకోవటం అనుకుంటున్నాడు. విస్తరించటం అనంటే అన్ని ఊళ్ళలో నేనే ఉండాలి అని అనుకుంటున్నాడు. భూమిని నిండించటం అనంటే భూమంతా కొనుక్కోవటం అని అనుకుంటున్నాడు, లేకపోతే సంపద సంపాదించటం అని అనుకుంటున్నాడు. రాజ్యమేలటం అనంటే అవతలి వాడి హక్కులు హరించటం అని అనుకుంటున్నాడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం, బాధ్యతతో కూడినటువంటి ఈ వాగ్దానం ఏమిటి అనంటే, ఒకరికి ఉపయోగపడే విధంగా, ఒకరిని ఘనపరిచే విధంగా, ఒకరిని హెచ్చించే విధంగా, ఒకరి కొరకు ఉపయోగపడుతూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ సంఘ నిర్మాణం చేసే విధంగా ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఎక్కడ నదులుండాలో అక్కడ నదులు, ఎక్కడ చెట్లుండాలో అక్కడ చెట్లు, ఎవరికి ఎంత నీడ కావాలో అంత నీడ, ఏ భోజనం ఏ వస్తువులు ఎవరికి అందాలో, అనగా ఏ జంతు పశుపక్షులకు వగైరా వగైరా ఇవ్వాలో అంత ఇస్తూ వాటిపైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు. మన బాధ్యత మనకు ముందు నడిచిన వాక్యమును నేర్పించి, మన ముందు వాక్యోపదేశకులుగా, నాయకులుగా మన పైనున్న వారి యొక్క శ్రద్ధగా వారి జీవన విధానాన్ని, వారి విశ్వాసమును అనుకరించటం, అలా అనుకరించే క్రమంలో వచ్చేటటువంటి ఆలోచనలివి. బ్లెస్సింగ్ అదర్స్, నీ పొరుగువాడిని ఆశీర్వదించటం, నీ పొరుగువాడి కోసం ఒక క్రమాన్ని ఏర్పరచటం, నీ సమాజములో క్రమమైనటువంటి సమాజముగా దాన్ని తీర్చిదిద్దటం, నీ సమాజమును విస్తరింపచేయటం, నీ సమాజములో దేవుని ముఖకాంతి వెలిగే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవటం. దేవుని ముఖకాంతి వెలగటం అన్న విషయానికి రూపాంతర సంఘము అన్నదానికి చాలా కనెక్షన్ ఉంది. రూపాంతర దేవాలయం. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు. ఒక కొండ మీదికి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియ వగైరా వాళ్ళు ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు. రూపాంతరము చెందటం చూసినప్పుడు చాలా భలే అనిపించింది. నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు. పేతురు అన్నాడు, ఇక్కడ నీకొక పర్ణశాల, నాకొక పర్ణశాల. ఏలియా దిగొచ్చాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. అబ్బా భలే ఉంది, వాట్ ఏ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు. ఎంత సమాధానకరమైన, ఎంత దేవుని రాజ్యమును అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది. ఈ అనుభవంలో ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్కు సువార్తలో ఎలా రాసిందంటే, ఈ లోకమందు ఏ చాకలియు అంత చలువగా చేయలేడు అన్నట్లుగా తన వస్త్రముల గురించి దగదగ మెరిసిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు. అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు
అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ఆయన గురించి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను, నా చెవులారా విన్నాను, ఆయనను చూశాను, నేను దాన్ని అనుభవించాను, ఆయనను తాకాను. కానీ అంతకంటే గొప్పదైన, ఆ అనుభవానికంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. ఒకసారి నీ బైబిల్ ఎత్తి చూపిస్తావా? అంతకంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది, లేకపోతే మెటమార్ఫోసిస్, పునరుత్థానానికి ఉన్న తేడా అది. రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది, కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకానొక రోజు మనం పునరుత్థానం చెందుతాం. మన సృష్టి పునరుత్థానం చెందుతుంది. ప్రభువు ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి బాధ్యత, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము నిజమైన మనుష్యులుగా ఈ ప్రపంచంలో జరిగించాలి అని ఆయన అనుకుంటే, మనం అలా జరిగించక అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కుబడి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఇచ్చేటటువంటి అనుభవం, రుచి, చూపుకు ఇంపుగా కనిపించటం వగైరా వగైరా ఆకర్షణలకు లోనైన కారణం చేత దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమయ్యాం. దూరమైనటువంటి సమాజం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, ఆ సమాజం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు రోజు రోజుకు మనిషిని క్షీణింపచేసి లెస్సర్ హ్యూమన్ బీయింగ్, లేకపోతే డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చాయి. అలా డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చినటువంటి ఈ ప్రపంచంలోనికి నీ చేతనున్నటువంటి ఈ వాక్యం ప్రపంచాన్ని రూపాంతరము చెందించటానికి, సమాజములను రూపాంతరము చెందించటానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి, అనుభవాలను రూపాంతరం చెందించటానికి, సంబంధాలను రూపాంతరం చెందించటానికి మీ మధ్యకు ఆయన మీ చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ వాక్యంలో ఒక చక్కటి మాట మీకు వినిపిస్తుంది. అదేమిటి అనంటే, నిత్య నిబంధన. ఈ రూపాంతరము కొరకు చేసినటువంటి నిబంధన. దేవుడు మనుష్య సమాజానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను 5 రకాలుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. 5 ఆశీర్వాదముతో కూడినటువంటి ఆజ్ఞలను నేను మీకు చూపించాను. మొదటగా 2 5 రకాలుగా ఒకే నిబంధన మన మధ్యకు రావటం, సృష్టి క్రమం మొదలుకొని ఇప్పటి వరకు మానవ చరిత్రలో జరిగినటువంటి గమనం ఇది. దాన్ని మీకు వివరిస్తాను. మనిషి యొక్క ప్రయాణం. చాలామంది మనిషి యొక్క ప్రయాణం ఏమనుకుంటారంటే, అలా పుడతాడు, ఇలా చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఏదో లోకానికి వెళ్ళిపోతాడు. ఇది సాధారణంగా మత ప్రాతిపదికన ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అందులో కొద్దో గొప్ప సత్యం లేకపోలేదు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యాన్ని ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 5 రకాలైనటువంటి ఒకే కవెనెంట్, ఒకే నిబంధన, రూపాంతరమును కోసం రూపింపబడినటువంటి నిబంధన 5 రకాలుగా 5 సమయాలలో మానవ మనుగడలోనికి రావటం మనం గమనించాలి. మొదటిగా ఆదికాండములోనే మనుష్యులు విస్తరించి, ఫలించి, భూమిని నిండించి, కానీ వారి ఇచ్చ చొప్పున, వారి యొక్క ప్రణాళిక చొప్పున నగర నిర్మాణం చేసుకొని సంబంధాలను కోల్పోయి, మనుష్యుల మధ్య మనుష్యులు హేట్రెడ్, మనుష్యుల మధ్య మనుష్యులు పొరపొచ్చాలు, సంబంధాలలో చేదు, మనుష్యులను కోల్పోయేటటువంటి మనుష్యులుగా తయారై స్వంత సహోదరుణ్ణి చంపిన తరువాత కయ్యను వెళ్ళి నగరాలను నిర్మించుకుంటూ ఉంటే, ఎందుకు అనంటే భద్రత కోసం. ఎవరి నుంచి భద్రత అనంటే సాటి మనిషి నుంచి భద్రత అన్నటువంటి గోడలను నిర్మించుకోవటం మొదలుపెట్టాడు మనిషి. దానికి నాగరికత అని పేరు పెట్టాడు. నాగరికతలలో ఎదుగుతున్నటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోయేటటువంటి మానవ సమాజంలోనికి దేవుని ప్రమేయం మనకు కనిపిస్తుంది. మనిషి యొక్క ఊహలోని, ఆలోచనలోని సమస్తము కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అన్నట్లుగా మనిషి పతనావస్థలో ఉన్న క్రమంలో దేవుడు
ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని, అందులో ఉన్నటువంటి కలుషితమైనటువంటి మనుష్యులను రూపాంతరము చెందించాలి అని ఆశపడ్డాడు. క్రొత్త సృష్టిని చెయ్యాలి అని ఆశపడ్డాడు. ఆ క్రొత్త సృష్టిని చేసేటటువంటి దేవుడు ఆ క్రమంలో మొట్టమొదటిగా ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కుటుంబం నూతన సృష్టికి పునాది. కుటుంబమే మొదటి సృష్టికి పునాది. నూతన సృష్టికి కూడా కుటుంబమే పునాది. ఆ కుటుంబం నోవహు కుటుంబం. నోవహు కుటుంబానికి చేసినటువంటి, నోవహు కుటుంబము ద్వారా సకల ప్రజలకు, సకల మానవాళికి చేసినటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నేను లయకారుణ్ణి కాదు, నేను నిన్ను పునరుత్థానం చెందిస్తాను, నేను నిన్ను రూపాంతరము చెందిస్తాను. రూపాంతరము చెందించటానికి నేను ఏర్పరచుకున్నటువంటి మాధ్యమంలో నువ్వు ఒకటివి అని చెప్పి ఒక ఇంద్రధనస్సును ఏర్పరచి ఆయన యొక్క కృపను, ఆయన తిరిగి మనలను నిర్మించబోయేటటువంటి నూతన సృష్టికి ఒక ప్రతీకగా, ఒక నాందిగా, ఒక సూచనగా ఆయన మనకిచ్చాడు. ఇది మొదటి నిబంధన. ఒకే నిబంధన మొదటిసారి వినిపించినటువంటి నిబంధన. రెండవది, ఇప్పుడు సృష్టి ఇంకా పెరిగింది. సృష్టిలో ఉన్నటువంటి మనుష్యులు మళ్ళీ సమాజాలు కట్టడం మొదలుపెట్టారు. సృష్టిలో ఉన్నటువంటి మనుషులు మళ్ళీ నాగరికతలు నిర్మించడం మొదలుపెట్టారు. మెసొపొటేమియా నాగరికత అని మొదలయ్యింది. ఆ మెసొపొటేమియా నాగరికతలో ఎత్తైన గోడలు, బ్రిక్స్ చేయటం మొదలుపెట్టారు. ఇటుకలు మొట్టమొదటిసారిగా గొప్ప, లేకపోతే ఎత్తైనటువంటి గోడలు కట్టడం మొదలుపెట్టారు. వారి శిల్పకళ ముందు ఎవరూ సాటి రారు అన్నట్లుగా శిల్పకళతో నానా విధములైనటువంటి ధనం కోసం, అందం కోసం, పరువు కోసం, పరపతి కోసం, మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని సూచించటం కోసం వారు వివిధమైన దేవీ దేవతలను తయారు చేసుకుని దాని ముందు సాగిలపడటం మొదలుపెట్టారు. ప్రభు అన్నాడు, నో, నేను మిమ్మల్ని తిరిగి నా వైపుకు తీసుకొచ్చుకుంటాను, రూపాంతరము చెందిస్తాను, నూతన సృష్టిగా మారుస్తాను అని చెప్పి అందులో ఇంకొక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబమే అబ్రహాము కుటుంబం. మొదట నోవహు కుటుంబానికి చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. రెండవది అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానముతో కూడిన నిబంధన. ఆ అబ్రహామును బయటకు పిలిచాడు. అబ్రహామా రా అన్నాడు. ఆయన తన ఇంటి వారిని, తన ఊరిని విడిచి, తన రాజ్యమును విడిచి బయటకు వచ్చాడు. నీ ద్వారా ఒక రాజ్యాన్ని కడతాను అని అన్నాడు. ఆ రాజ్యాన్ని కట్టే క్రమంలో నీకు పిల్లలనిస్తాను అని అన్నాడు. ఈయనకు బాగా వయసుడిగిపోయింది. భార్యామణి ముసలితనంలో ఉంది. ఆమె నవ్వుకుంటోంది, నాకా పిల్లలా, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చే వరకు నీకు వాగ్దాన కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అయితే నీ కుమారులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, ఆ వారి పిల్లల పిల్లల పిల్లలు ఐగుప్తు దేశంలో 400 పైచిలుకు సంవత్సరాలు ఉంటారు. ఎందుకుంటారు అనంటే, ఇంకా ఈ కనాను ప్రాంత ప్రజల యొక్క పాపం పండలేదు, వారికి ఇంకా నేను సమయం ఇస్తున్నాను, ఇంకా వారు మారు మనస్సు పొందుతారేమో, ఇంకా వారు రూపాంతరం వైపుకు వస్తారేమో అని ఆశపడి చూస్తున్నాను. అంతవరకు నీ పిల్లలతో నేను ఇంకొక సమాజానికి బుద్ధి చెప్పాలి, నేను ఇంకొక సివిలైజేషన్, లేకపోతే ఇంకొక నాగరికత కొమ్ములు విరవాలి అని అన్నాడు. ఆ నాగరికత పేరే మూడవ, లేకపోతే ఆయన చేసినటువంటి 3వ నిబంధన. ఒక నిబంధనే ఇదంతా కూడా, 3వసారి చేసిన నిబంధన. ఇశ్రాయేలు తన పిల్లల పిల్లలు ఫలించారు, విస్తరించారు, భూమిని నిండించారు, అభివృద్ధి చెందారు, కానీ రాజ్యం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కబడినటువంటి రాజ్యములో బానిసలైపోయారు. పని ఎక్కువ, పారితోషికం తక్కువ, సమయాలలో పని చేస్తున్నారు, తినటానికి ఏమీ లేదు, ఏం చేయాలో తెలియదు. వారి ఆర్తనాదాలు ప్రభువు విన్నాడు. నేను విన్నాను అని అన్నాడు. మీకు వేరే ఎవరో గుర్తొస్తూ ఉంటే అది ఇక్కడి నుంచే వచ్చింది. మీరేదో అనుకుండేరు పొరపాటున, అది ఇక్కడి నుంచే వచ్చింది. ఏదొచ్చినా నేను ఉన్నాను అని అన్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పినవాడు. నేను విన్నాను అన్నాడు. వారి ఆర్తనాదాలు విన్నాను అని అన్నాడు.
ఉండి అలా ఊరుకోలేదు. మూడవ మాటగా ఆయన ఒక వాగ్దాన నిబంధనను చేశాడు. ఏమిటది? మోషే ద్వారా చేశాడు. నీ ద్వారా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం యొక్క పర్యవసానముగా ఒక రాజ్య నిర్మాణం నేను చేస్తాను. 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత ఏర్పాటు చేసుకుని 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ రాజ్యములో నుండి నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. నోవహు నువ్వు రా అన్నాడు. అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. అందరినీ రా అనే పిలుస్తాడు ఈయన. వచ్చేయండి అంటాడు. గద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్లు వారిని మోసుకొని వెళ్ళాడు. సంవత్సరాల తరబడి వాళ్ళు విత్తాల్సిన అవసరం లేదు, కోయాల్సిన అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు, నాటాల్సిన అవసరం లేదు. ఇలా నోరు తెరుచుకుని పడుకుంటే పొద్దునికి మన్నా నోటు నిండుతుంది. అలా పెంచాడు. అలా పెంచితే వీళ్ళు గొనుగుడు కార్యక్రమాలు, సనుగుడు కార్యక్రమాలు మొదలుపెట్టారు. మూడవ వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. ఏ ఇశ్రాయేలు ద్వారా అయితే ప్రపంచాన్ని తిరిగి ఆయన రూపాంతరము చెందించాలనుకున్నాడో ఆ ఇశ్రాయేలే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు మాకొద్దు అని చెప్పింది. నెహుష్టానును నిలబెట్టుకుంది. కీయు దేవత వైపుకు పరిగెట్టింది. బయలుదేవత ఎదుట సాష్టాంగపడింది. మొలెకకు తన పిల్లలను అర్పించింది. ప్రభు అన్నాడు, నన్ను విసర్జించావు, నువ్వు చస్తావు అన్నాడు. చావటం అనంటే ఆయన నుంచి దూరం అవటం. ఆయన చేసిన వాగ్దానముతో కూడినటువంటి ఈ ప్రతిజ్ఞ లేకపోతే కవెనెంట్, ఆ ప్రతిజ్ఞలో 2 పార్టీస్, నిబంధనలో 2 పార్టీస్. ఒక పార్టీ నువ్వు నాకొద్దు అని చెప్తా ఉంది. కానీ దేవుడు 5 రకాలైనటువంటి తన క్యారెక్టర్ వారితో చెప్తూ వచ్చాడు. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటిది ఇదే. రాజుల గ్రంథంలో ప్రవచించినటువంటి మాటలు ఇవే. ఆయన లా లేకపోతే ధర్మశాస్త్రములో తనను గురించి తాను వివరించుకున్న 5 మాటలు ఇవే. మొదటిది, నేను నీ తండ్రిని, ఐ యామ్ యువర్ ఫాదర్. రెండవది, నేను నీ భర్తను, ఐ యామ్ యువర్ హస్బెండ్. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన, ఒక తండ్రికి పిల్లలకు ఉండే నిబంధన, ఒక భార్యకు భర్తకు ఉండే నిబంధన, ఒక ప్రియురాలికి ప్రియుడికి ఉండే నిబంధన, ఐ యామ్ యువర్ లవర్, నేను నీ ప్రియుణ్ణి. నాలుగవది, తండ్రి, భర్త, ప్రియుడు, కాపరి, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేను నిజమైన కాపరిని, మంచి కాపరిని అని చెప్పాడు. పోషించేవాణ్ణి నేను అని చెప్పాడు. మీరు నాటని ద్రాక్ష తోటలలో తింటారు, మీరు కట్టని కోటలలో మిమ్మల్ని పడుకునేలా చేస్తాను. మీరు స్వాధీనం చేసుకునేటటువంటి దేశం మీ కత్తి చేత కాదు, నా సన్నిధి కారణము చేత, నీతిగల నా దక్షిణ హస్తము చేత మీరు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకు అనంటే ఐ యామ్ యువర్ కింగ్ అని చెప్పాడు. నేను నీ రాజును అని చెప్పాడు. తండ్రిని అన్నాడు, భర్తను అన్నాడు, ప్రియుణ్ణి అన్నాడు, కాపరిని అన్నాడు, రాజును అన్నాడు. తండ్రిలా ఫలింపచేయటం, భర్తలా అభివృద్ధి చెందించటం, ప్రియుడిలా విస్తరింపచేయటం, కాపరిలా పోషింపబడటం, ఆ పోషణలో భూమిని నిండించటం, మరియు రాజులా రాజ్యం చేయటం. దీస్ ఆర్ ద కనెక్షన్స్. ఈ డాట్స్ని కనుక మీరు కనెక్ట్ చేస్తే బైబిల్లో ఫ్లో అయ్యేటటువంటి ఈ నరేటివ్ ఒక్కసారి గమనించండి. 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు, 5 రకాలైనటువంటి వాగ్దానములు, 5 రకాలైనటువంటి రిలేషన్షిప్, సంబంధం ప్రభు మనతో చేశాడు. అయితే ఆయన చేసినటువంటి నిబంధనలో నేను మీకు 3 చెప్పాను. మోషే వరకు చెప్పాను. 4వ నిబంధన, మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలు, పగటిలో మేఘస్తంభముగాను మా మధ్యకు వచ్చావు,
రాత్రిలో అగ్నిస్తంభముగా మమ్మల్ని నడిపించావు, నువ్వు రాజుగా మా మధ్యనున్నావు, మేము మీకు ఒక మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నాం, మేము ఇలా ఒక టవర్ కట్టాలనుకుంటున్నాం అనుకుని దావీదు రాజు వెళ్ళి ఆయనను అడిగాడు. ఆయన అన్నాడు, నా కుమారుడి ద్వారా కడతాను అని అన్నాడు. నా కుమారుడి ద్వారా కడతాను. దావీదు అనుకున్నాడు సొలొమోను కడతాడు బహుశా అని అనుకొని సొలొమోను నిజంగానే కట్టడం మొదలుపెట్టాడు. ఆయన కట్టిన తరువాత, ఆ కట్టడం పూర్తయిన తరువాత షకీనా మహిమ దిగి వచ్చింది. కానీ అది ఎంత సత్యమో దానిని మించిన సత్యం, దానిని మించినటువంటి సంపూర్ణత, దానిని మించినటువంటి రూపాంతరము చెందేటటువంటి అనుభవం మన ప్రభు అయిన యేసు క్రీస్తులో 5వసారి నిత్య నిబంధనగా బెరిత్ ఒలాం అని పిలిచారు. బెరిత్ ఒలాం టు నోవా, బెరిత్ ఒలాం టు అబ్రహాం, బెరిత్ ఒలాం టు ఎవరు? మోషే, బెరిత్ ఒలాం టు డేవిడిక్ కవెనెంట్ అని పిలిచారు. బెరిత్ ఒలాం ఇన్ అండ్ త్రూ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనుషులందరినీ ఐక్యపరిచేందుకు ఒక నిబంధన చేశాడు. మనుషులందరినీ రూపాంతరము చెందించటం కోసం ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో తిరిగి యేసు క్రీస్తులో తండ్రిగా, భర్తగా, ప్రియుడిగా, కాపరిగా మరియు రాజుగా మన మధ్యకు తనను తాను కనపరుచుకున్నాడు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మనం ఈ తాడేపల్లిగూడెంలో ఒక సంఘముగా మారాం. ఎందుకు అనంటే దానియేలు ఒకానొక సమయంలో ఒక దర్శనం చూశాడు. ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయిని చూశాడు. ఆ రాయి ఇంతింతై మహాపర్వతమైంది. అది మహాపర్వతమై వచ్చి ఎక్కడ పడిందో తెలుసా? తాడేపల్లిగూడెంలో పడింది. అదే మీరు. ఈ ఒక్క నిబంధన మనుష్యులకు తండ్రిని గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా ప్రజలకు భర్తకు ఉండేటటువంటి లక్షణాలు గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన ప్రేమ అంటే ఏమిటో మీ ద్వారా ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా కాపరిత్వం అంటే ఏమిటో ఈ ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన నిజమైన సుపరిపాలన, రాచరికం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించగోరుతోంది. ఆ నిబంధనలో భాగమే ఈ సంఘం. ఈ స్థానిక సంఘంలో భాగమైనటువంటి మీరు ఐక్యత కలిగి చేయవలసినటువంటి పని ఇదే. రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే చెప్తాను మీకు. మెల్లిమెల్లిగా కొన్ని దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అంశాలు ఓపెన్ చేసి చూద్దాం. కానీ ప్రభువు ఒకసారి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు, ఎవరైనా మైక్ తీసుకుని తెలుగులో గట్టిగా చదవాలి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. వేరెవరైనా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఎవరికైనా మైక్ ఇవ్వండి దయచేసి. మైక్లో చదివితే అందరికీ వినపడుతుంది. 2 మైకులు లేవా? ఆలోగా తీసిన వారు చదవండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. అక్కడ కనిపించాలిగా, ఆమెకు కనిపిస్తుందా? పోనీ నేను చదివేనా? చదవండి. కీర్తనల గ్రంథం 68 5 నుంచి 6 వరకు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు అయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన
బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన చేసినటువంటి నిబంధన ద్వారా ఆయన వాక్యములో ఎలా చేయబోతున్నాడో స్పష్టంగా తన క్యారెక్టర్, తన నేచర్, తన స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చదవండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా చాలు. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 82:3. కీర్తనల గ్రంథం 82:3. పేదలకు తండ్రి లేని వారికి న్యాయమును తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. చాలు. న్యాయము చేయటం, విడిపించటం, తప్పించటం, బలహీనులైన వారి పట్ల వారి పక్షంగా నిలబడటం, ఇదే మన దేవుని యొక్క స్వభావం. ఇదే ఆయన కుమారుని యొక్క స్వభావం. ఆయన కుమారుని శరీరమైనటువంటి మన స్వభావము కూడా ఇదే అయి ఉండాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతోంది. మనం దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవునికి ఉన్నటువంటి గుణాతిశయములను, గుణ లక్షణములను ప్రచురించువారగుటకు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడిన వారు. పేతురు గ్రంథంలో చెప్పినట్లు, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకై చీకటిలో నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనికి మిమ్మల్ని ఎలా పిలిచాడు? రాజులైన యాజక సమూహముగా పిలిచాడు. రాజులైన యాజక సమూహం చేయాల్సిన పనేమిటి? విడిపించటం, తప్పించటం, వారి పక్షమున నిలబడటం, వారికి బలమునివ్వటం, వారి తోడుగా నడవటం. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మనుష్యులు చేయవలసినటువంటి మానవత, చూపించవలసినటువంటి మానవత, దేవుని హృదయం యొక్క గుండె చప్పుడు ఏమిటి? చదవండి 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అశ్షూరీయుల యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. 1:7. యెషయా గ్రంథం 1:7. 17. 1:7 అండి. 1వ అధ్యాయం 17వ వచనం. మీ దేశము 17. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. హింసింపబడే వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాండ్ర పక్షముగా వాదించండి. ఇది మన దేవుని గుండె చప్పుడు. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, 10 చోట్ల కాదు, 1000 చోట్ల ఇదే మాట ఆయన మాట్లాడతాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటివి 3 ప్రధానమైన లక్షణాలు. ఆయన ఎందుకు మనతో వాగ్దానం చేశాడు? ఎందుకు మనల్ని మనుష్యులుగా బ్రతకమంటున్నాడు? ఎందుకు మనతో నిత్య నిబంధన చేస్తానంటున్నాడు? ఆయన కలిగించబోయేటటువంటి, ఆయన రూపాంతరముగా మనల్ని సృష్టించి నూతన సృష్టిగా ఒక నూతన రాజ్యములోనికి నడిపించినప్పుడు ఉండేవి కూడా 3 ప్రధానమైన లక్షణాలు. 1 న్యాయము, 2వది కనికరము, 3వది దీన మనస్సు. న్యాయము,
కనికరము, దీన మనస్సు. 5 రకాలుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. 5 ఆశీర్వాదములతో కూడిన బాధ్యతలను నీకు ఇచ్చాడు. 5 రకాలుగా తన నిబంధనను నీకు చూపించాడు. 3 గుణ లక్షణాలను నీలో కోరుకుంటున్నాడు. 3. మనం మతం కట్టేసుకుని నేనేం తీసుకుని వచ్చి నిన్ను దర్శించాలి, ఒక 1000 పొట్టేళ్ళు ఇచ్చేయినా, నా కొడుకు పుట్టాడు వాడిని ఇచ్చేయినా, ఈ నదులన్నీ తీసుకొని తైలంగా చేసి నీకు ఇచ్చేయినా అని అడుగుతున్నాం. ఆయన అంటున్నాడు, ఇవన్నీ నాకు వద్దు బాబు, అవన్నీ వేరు వేరు రకాలైన దేవీ దేవతలు అడుగుతారు, వాటిని పక్కన పెట్టు. నేను అడిగేది 3. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతున్నాను. ఇది కష్టం అంటారా? చాలా కష్టం. కానీ పిలిచింది మాత్రం ఈ 3. దయచేసి గుర్తుంచుకోండి. తండ్రి లేని జీవితం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి మొహం చూడలేదు. ఐ నెవర్ సా మై ఫాదర్. నేను తండ్రి లేకుండానే పెరిగాను. మా అమ్మే నాకు తండ్రి, మా అమ్మే నాకు తల్లి. మా తాత, మా అమ్మ వాళ్ళ నాయన నాకు తండ్రి స్థానంలో అన్నీ చేశాడు. ఇంటి పేరుతో సహా ఆయనదే. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాలు ఎలా ఉంటాయి అని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాల్లో ఎలా ఉంటుంది అని అంటే, పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నశించిపోతుంది. పిల్లల్లో భద్రత లేకుండా పోతుంది. పిల్లల్లో భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటుంది. పిల్లలు బాస్టన్ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే బాల నేరస్తులు ఎక్కువగా జైల్లో ఉండేది తండ్రి లేని కుటుంబాల నుండే. తండ్రి లేని కుటుంబాల నుంచే ఒక 100 మంది గంజాయికి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అనంటే అందులో 74% తండ్రి లేని వారే అయి ఉంటారు. 14 సంవత్సరాలకు 16 నుంచి తక్కువ సంవత్సరాలలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్స్ అయ్యి అబార్షన్స్ చేసుకుంటున్నారు అనంటే వాళ్ళ సంఖ్య 100 అయితే అందులో 68 మంది తండ్రి లేని కుటుంబమే. ఇదంతా నేను సొంతంగా చెప్తున్నది కాదు, అదొక సర్వే. భారతదేశమైనా పాశ్చాత్య దేశాలైనా ఇవే చెప్తున్నాయి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుంది? 71% మంది హై స్కూళ్ళలో నుంచి బయటపడిపోతారు, అంతకెక్కువగా చదవరు అనంటే దానికి కారణం తండ్రి లేని కుటుంబాలు. ఇక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, అది చదవటం కంటే ముందు ఒక మాట చెప్తాను. తండ్రి లేకపోవటం అనంటే దాని అర్థం తండ్రి చనిపోవటం కాదు. కుటుంబంలో తండ్రి లేకపోవటం, కుటుంబంలో తండ్రి కనబడకపోవటం, తన పని మీద, తన పరిచర్య మీద, తను ఏర్పరచుకున్నటువంటి వ్యాసంగాలలో పిల్లలు లేవకముందే వెళ్ళిపోతాడు. పిల్లలు పడుకున్న తరువాత ఇంటికి వస్తాడు. భార్యకు తెలుసు తండ్రి ఆ భర్త ఏమిటో, పిల్లలకు తెలియదు తండ్రి ఏమిటో. అటువంటి ఇళ్ళు భారతదేశంలో కొల్లలు. అటువంటి ఇళ్ల కారణం చేత బాల నేరస్తులు పెరుగుతున్నారు. ఇలా తండ్రి అనగా అథారిటీ ఫిగర్, తండ్రి నుంచి దూరమైనటువంటి పిల్లలు 2 రకాలుగా స్పందిస్తారు. 2 రకాలుగా. మొదటిది అగ్రెసివ్, వైలెంట్ అయిపోతారు. చాలా వైలెంట్. ప్రతిదానికి తిరిగి సమాధానం చెప్పటం, ప్రతిదాన్ని ఎదిరించటం, ప్రతిదానిపైన తిరుగుబాటు చేయటం మొదటి ఎక్స్ప్రెషన్. 2వ స్పందన లేకపోతే ప్రతిస్పందన, ఏమీ మాట్లాడరు, ఎవరితో సంబంధం పెట్టుకోరు. వారిలో వారికి ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని అందులో అలా ఉండిపోతారు. తండ్రి లేని కుటుంబాలు కూర్చున్న వారిలో, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న వారిలో ఈ మాట చెప్తున్నాను. పురుషులకు మీ పనుల్లో,
మీ పరిచర్యల్లో, మీ వ్యాసంగంలో, మీ పిల్లల ఎదుట మీరు కనబడకుండా ఉన్నారా? దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఈ పర్యవసానమే మీ కుటుంబంలో చూడబోతున్నారు. పురుషుడు ఇంటికి రాకుండా ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాను. మీ పిల్లలు జాగ్రత్త. తండ్రి యాబ్సెంట్గా ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగేటటువంటి పర్యవసానం ఇది. దీన్ని ఎందుకు ఇంత విడమర్చి చెప్తున్నాను అనంటే, నా జీవితంలో ఇది జరిగింది. మా అమ్మ మాకు కావలసినవన్నీ ఇచ్చింది, కష్టపడి మమ్మల్ని పెంచింది. కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో స్పష్టంగా కనిపించింది. నేను వైలెంట్గా తయారైపోయాను. నేను ఒకడిని చంపి చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా ఊరికి సిఐ, మా అక్క ఆ రోజుల్లో ఎస్ఐ, యాక్చువల్గా సిఐ ప్రమోషన్లో ఉంది. ఆమె వీడు బ్రతికాడు అని తెలుసుకుని వాడికి నాకు కాంప్రమైజ్ చేసి ఇంక ఇలా చేయొద్దు లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పింది. ఆ రోజు రాత్రి తండ్రి లేని నేను, ఎప్పుడూ తండ్రి కౌగిలిని ఎరుగని నేను, తండ్రి ఇచ్చేటటువంటి వెచ్చదనాన్ని తెలుసుకొని నేను, ఏ రోజు తండ్రి యొక్క మందలింపు అంటే తండ్రి వద్ద నుంచి ఎలా ఉంటుందో నాకు తెలీదు, తండ్రి వద్ద నుంచి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అలాంటి ప్రేమ లేని, మందలింపు లేని, కరెక్షన్ లేని నేను ఒకరోజు ఒక స్వరం విన్నాను. అది సన్నని స్వరం. ఆ స్వరం నాకు చెబుతోంది, నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తోంది. ఈ ఊరు విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తోంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మా అమ్మకు చెప్పి వెళ్తున్నాను తిరుపతికి అని చెప్పి, మా ఊరు కడప, బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్కి వచ్చాను. తిరుపతి టికెట్ కొనబోయి హైదరాబాద్ టికెట్ కొన్నాను. ఎందుకు కొన్నానో కూడా తెలియదు. హైదరాబాద్లో ఎవరున్నారో తెలియదు. తర్వాత ఏదో తెలుసుకున్నాం. ఈరోజు ఫోన్లు ఉండేవి, ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కావు. హైదరాబాద్లో దిగిన తర్వాత ఫలానా చోట ఫలానా వాళ్ళు, మా ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవటం మొదలుపెట్టాను. తండ్రి లేకపోతే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తున్నాను మీకు. కానీ 5 రకాలైన క్వాలిటీస్ మీ ముందు ఉంచాను. ఆయన తండ్రిగాను, భర్తగాను, ప్రియుడిగాను, కాపరిగాను మరియు రాజుగాను మన మధ్యకు వచ్చాడు అని చెప్పాను. నా జీవితంలో తండ్రిగా వచ్చాడు. నా జీవితంలో దాదాపు 18-19 సంవత్సరాలున్న నేను, నూనూగు మీసాలు, లేత టీనేజ్ ప్రాయం, ఆ ప్రాయంలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు. తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల, పిల్లల పట్ల. ఏం చెప్తాడు తెలుసా? అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావురా అంటాడు. అచ్చం మిమ్మలా ఉన్నావురా అంటాడు. అచ్చం మా నాన్నలాగా ఉన్నావురా అంటాడు. మన పరలోక తండ్రి కూడా అలాగే అంటున్నాడు. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి. నీ పట్ల, నీ దగ్గరికి కన్న తండ్రి ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు. నువ్వు మైకిల్ ద్వారా ఒకవేళ వింటూ ఉంటే, నా జీవితం లాంటిదే ఒకవేళ నీ జీవితం అయితే, ఈ ప్రాంగణంలో కూర్చున్నా పర్వాలేదు. తండ్రి ఎరుగనటువంటి జీవితం నీదైతే, రెబెలియస్గా నువ్వు తిరుగుతున్నావా? హద్దు ఆపు లేకుండా నువ్వు తిరుగుతున్నావా? నీ పర్సనల్, నీ వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, చాలా బాగుంది, సూపర్, నవ్వుంది మొహంలో. కానీ లోపల ఏదో తెలియని లావా ఉబుకుతోందా? లోపల ఏదో తెలియని ఒంటరితనం ఉందా? నన్ను కూడా ఇలా కౌగిలించుకుని ఒకరు ముద్దాడితే ఇంత బాగుంటుంది అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీ వయసు 50 అయినా 20 అయినా, అందరిలో ఉండే ఫీలింగ్ ఇది. తండ్రి, మా నాన్న కావాలి. మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది? మా నాన్న నన్ను టచ్ చేస్తే ఎంత బాగుండేది? మా నాన్న నన్ను కౌగిలించుకుంటే ఎలా బాగుండేది? ఈ పరలోకపు తండ్రి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ యువర్ ఫాదర్. నేనే నీ తండ్రిని.
ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను నీకోసం ఉన్నాను. నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను. నువ్వు మాట్లాడుతుంటే నాకు అదేదో వైలెన్స్ వాసినట్లు ఉంటుంది. దట్స్ హౌ యువర్ గాడ్ ఫీల్స్ అబౌట్ యూ. నీ పట్ల నీ తండ్రికి ఉండేటటువంటి హృదయం ఇది. ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే నీ తండ్రి, నీ కోసం చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు, కానీ మా నాన్న చేసి చూపించాడు. వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు. రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు. అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు. ఆ రూపాంతరము తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు. దానికి ఒక మనుగడ ఉండాలి, దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక భవిష్యత్తు ఉండాలి, ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి. ఆయన తన శరీరాన్ని నాటాడు. ఒక విత్తనము వలె విరిగాడు, ఒక విత్తనము వలె ఆయన పగిలాడు. దున్నబడినటువంటి ఆయన శరీరం నాటబడిన తర్వాత 3 రోజులైన తర్వాత, 2 దినములైన తర్వాత 3వ దినమున యెహోవా సముఖమందు మనము జీవించినట్లు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచాడు. దాట్ ఈజ్ యువర్ ఫాదర్. మీ నాన్న అది. మీ నాయన మరణానికి లోనయ్యేవాడు కాదు. మీ నాయన మరణాన్ని చంపినవాడు, చంపి తిరిగి లేచాడు. 3 దినములైన తర్వాత, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. హోషే గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఈ తండ్రి హృదయం ఏమిటి అని అంటే, మీ నాయన హృదయం ఏమిటో అంటే, కేవలం రూపాంతరము అన్నది ఒక అనుభవంగా ఆపటం కాదు. ఈ మరణాన్ని చంపి నూతన సృష్టిగా నిన్ను మలచటం. నేను ఫేస్బుక్లో ఒక పిక్చర్ చూశాను, మీలో కూడా చాలామంది చూసే ఉంటారు. ఒక ఆయన నిలబడుకొని సుత్తి ఉలి తీసుకుని ఇలా కొట్టుకుంటున్నాడు. ఇలా కొట్టుకుని లావుగా ఉండే ఆయన సన్నగా మంచిగా స్లిమ్గా తయారవుతున్నాడు. అలా శిల్పకారుని వలె నీ తండ్రి ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న మానవ సమాజాన్ని తన వైపుకు, తన బిడ్డగా మలుచుకుంటున్నాడు. అయితే దేవుణ్ణి తిరస్కరించడం కారణంగా మనం సంపాదించుకున్నటువంటి మరణం, దేవునితో ఎడబాటు, ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా. మరణం తథ్యం. మరణం, డెత్ ఈజ్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అని అంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం, రూపాంతరము యొక్క చరమగీతం పునరుత్థానం. ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు. ఆయన అలా వస్తాడు. ఆయన్ని మీరు చూస్తారు, గుర్తుపడతారు, మాట్లాడతారు. యూ కెన్ టచ్ హిమ్, యూ కెన్ టచ్ మీ. మీరు నన్ను కూడా చూస్తారు. ఏ బట్టని తీసుకొని వచ్చావుగా మా ఊరికి, నువ్వు పేరు ప్రవీణే కదా, యూ విల్ ఆస్క్ మీ. ఐ విల్ సే ఎస్ ఎస్, నేను అవునవును, హే బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దాట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్. క్రైస్తవులకి ఉన్నటువంటి హోప్, క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ, మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు. అది ప్లేటో చెప్పినటువంటి
ఒక మిథాలజీ, ప్లేటో చెప్పినటువంటి ఫిలాసఫీ. ప్లేటో తరువాత నియో ప్లేటోనిజంగా మారింది. దాని నుంచే భగవద్గీతను రాశారు. గ్నాస్టిసిజం, అరిస్టాటిలియన్ థియరీ మరియు ప్లెటోనిక్ థాట్, ఈ మూడింటిని కలిపితేనే భగవద్గీత యొక్క సారాంశం. బైబిల్ అది కాదు, పురాణముల యొక్క సారాంశం అది. బైబిల్ ఆత్మల గురించి మాత్రమే మాట్లాడదు. బైబిల్ నీ శరీరముతో కూడి సశరీరుడై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు మీ నాయన, అలాగే నువ్వు లేస్తావు, అలాగే నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడున్న దానికంటే అందంగా. నాకు బహుశా కొంచెం వెంట్రుకలు ఎక్కువ వస్తాయి, నాకు బహుశా లొట్ట పన్ను ఉండదు, నేను బహుశా ఇప్పుడులాగా కాకుండా అందంగా కనిపిస్తాను. ఇప్పుడు కేవలం నా భార్యకి అందంగా కనిపిస్తాను. దాట్ ఈజ్ యూ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్. అది నీ ఫ్యూచర్. నీకు అర్థమవుతుందా మీ నాయన ఏం చేస్తున్నాడు? నౌ కెన్ యూ రీడ్ ఎఫిషియన్స్ చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు అనేది మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, చదవండి. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం భూమి ఆకాశములను కలపటం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం కాదు. అది మతం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం మతం, ఫిలాసఫీ. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం వేరు. ఆయన సంకల్పం ఏమిటి అనంటే భూమి ఆకాశములను కలపటం. దేవుని సన్నిధిలో మనుష్యులు బ్రతుకున్నట్లు, ఆయన మనతో కాపురముండునట్లు మనుష్యుని యొక్క ప్రయాణం 3 దిశలుగా వెళుతోంది. మనం చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు మన ప్రయాణం. మన ప్రయాణం తోటలో మొదలైంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యము గుండా వెళుతోంది, నగరాల గుండా వెళుతోంది, దేవుని రాజ్యము గుండా వెళుతోంది. ఆ రాజ్యములో దేవుని సన్నిధి, ఆ రాజ్యములో దేవుని ఐక్యత, ఆ రాజ్యంలో మనుషులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటా నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతనాకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెలింగ్ విత్ అస్. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు. హల్లెలూయా. నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు. నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను. ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడి చేస్తాడు. దాట్ ఈజ్ వాట్ యువర్ గాడ్ ఈజ్ డూయింగ్. దాట్ ఈజ్ వాట్ యువర్ ఫాదర్ ఈజ్ డూయింగ్. నీ తండ్రి చేసేటటువంటి పని అది. నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునే తండ్రి. ఈ దేవుని రాజ్యం అనేటటువంటి దర్శనం చూసి దానియేలు చెప్పినటువంటి ఆ ఇంతై మహాపర్వతమైనటువంటి ఆ రాయి వచ్చి ఈ ఊర్లో పడితే ఒక సమాజముగా స్త్రీ అని పురుషుడని తేడా లేకుండా, గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేకుండా, దాసుడని యజమాని అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక్కటిగా, ఒక్క శరీరముగా మారుతున్నారే.
దీనినే రూపాంతరం అని పిలుస్తారు. ఈ రూపాంతరం ఇంతటితో ఆగదు. ఈ రూపాంతరం ఒక నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ముగుస్తుంది. ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ పట్టణంలో మనకంటే ముందు నిద్రించినటువంటి పరిశుద్ధులు కూడా ఉంటారు. మనకంటే ముందు నిద్రించినటువంటి, ఒకవేళ నీ భర్త నిద్రించి ఉంటే నువ్వు ఆయన చూస్తావు. ఒకవేళ నీ భార్య నిద్రించి ఉంటే నువ్వు ఆమెను చూస్తావు. బ్రతికి ఉన్న మనం వెళ్ళి వారిని స్వాగతించి తీసుకుని వస్తాం. రాజు, ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ వస్తాడు. ఆయన ఆల్రెడీ వచ్చేశాడు. తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో భాగంగా నువ్వు ఉంటున్నావు. మళ్ళీ ఇంకొకసారి సంపూర్ణమైనటువంటి రూపాంతరము చెందిన తర్వాత, మెటమార్ఫోసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఆయన నీకు ఫలించే అధికారముతో కూడిన బాధ్యత, అభివృద్ధి చెందే అధికారముతో కూడిన బాధ్యత, విస్తరించే అధికారముతో కూడిన బాధ్యత, భూమిని నిండించే అధికారముతో కూడిన బాధ్యత, ఆయనతో కలిసి రాజ్యమేలే బాధ్యత నీకు ఇవ్వబోతున్నాడు. దాట్ ఈజ్ నిత్య నిబంధన. అదే నిత్య నిబంధన అంటే, అదే బెరిత్ ఒలాం అనంటే, మనలను దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషికి దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషిని కుటుంబానికి దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషిని సంఘానికి దూరం చేస్తున్న మరణం, మనిషిని సమాజానికి దూరం చేస్తున్న మరణాన్ని ఆయన చంపేశాడు. తిరిగి పునరుత్థానము చెందినటువంటి మనుష్యులముగా మనం రాబోతున్నాం. పునరుత్థానం చెందినటువంటి కుటుంబాలుగా మనం కలవబోతున్నాం. పునరుత్థానం చెందినటువంటి సమాజములుగా మనం రాబోతున్నాం, ఉండబోతున్నాం. పునరుత్థానము చెందినటువంటి సృష్టి, ఆ సృష్టిలో మనం ఏలికలుగా ఉండబోతున్నాం. ఇది స్పష్టమైనటువంటి సువార్త, ఏ అరమరకులు లేనటువంటి సువార్త. ద హోప్, యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి నిరీక్షణ. యేసుక్రీస్తు మీ మనసుల్లో ఉంచుతున్నటువంటి నిరీక్షణ ఏమిటి అనంటే, నేను క్రీస్తును పోలినట్లుగా రూపాంతరము చెందిపోతాను. ఒకానొక రోజు క్రీస్తును పోలినట్లుగా రూపాంతరము చెందుతాను. సీతాకోక చిలుక ఒక కకూన్గా ఉండి మెల్లిమెల్లిగా అందమైనటువంటి సీతాకోక చిలుకగా తయారై బయటికి ఎలా వస్తుందో, ఇప్పుడు కకూన్గా ఉన్న నీవు, పాతి పెట్టబడిన నీవు, చచ్చిపోతున్న నీవు, చచ్చిపోయిన తరువాత అందమైన సీతాకోక చిలుక వలె పునరుత్థానము చెంది రాబోతున్నావు. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. 3వ దినమున యెహోవా సముఖమందు మనము బ్రతుకున్నట్లు ఆయన మనలను స్థిరపరచును. ఆ 3వ దినము కోసమే మనం వేచి చూస్తున్నాం. ఆ 3వ దినమును మరణాన్ని చంపి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సూచనగా చూపించాడు. కానీ రాబోయేటటువంటి 3వ దినం ఒకటి ఉంది. ఆ 3వ దినములో నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టిగా మనం ఉండబోతున్నాం. ఆ నూతన సృష్టిని అనుభవించటానికి ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తండ్రి, ఆయన భర్త కూడా. హృదయంలో ఉన్నటువంటి నీ బాధ ఆయనకు తెలుసు. ఆయన ప్రియుడు కూడా. నువ్వెవరికీ షేర్ చేసుకోలేని, ఎవరికీ పంచుకోలేనటువంటి నీ ఫెల్ట్ నీడ్స్, నీ హృదయాక్రందనలు, నీ ఒంటరితనం, నీ ఏడుపు అన్నీ తెలిసినటువంటి ప్రియుడు నీ ప్రియుడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపరి. నిన్ను అనాథలుగా విడిచిపెట్టను, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి కాపరి నీ కాపరి. ఈ కాపరి నీకు కావలసిందల్లా, కావలసిన పోషణంతా ఇవ్వగల కాపరి. చివరిగా ఈయన రాజు, ఈయన ప్రపంచములకు రాజు, ఈయన నీతికి రాజు, ఈయన మనుష్యత్వానికి రాజు, ఈయన నీతి న్యాయములు జరిగించే రాజు. భూమి ఆకాశములను తన చేతి చేత లేకపోతే తన మాట చేత సృజించినటువంటి రాజు, ప్రపంచములను ఏలే రాజు, భూమి ఆకాశములను ఐక్యపరిచే రాజు, మీ మనసులను నిర్మించే రాజు,
మీ ఒంటరితనాన్ని చూసినటువంటి రాజు, ఆ ఒంటరితనంలో నేను ఉన్నాను, నేను నీ మాట విన్నాను అనే రాజు, ఒకానొకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి 5 మంది భర్తలున్న తర్వాత కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నీళ్లు చేదుకుంటుంది అని తెలుసుకున్నటువంటి నీ రాజు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. ఈ రాజు కథ వేరు. దిస్ కింగ్ ఈజ్ యువర్ కింగ్. రాజు లేని రాజ్యంగా మనం మారిపోతే రాజై వస్తున్నాడు. కాపరి లేని గొర్రెలుగా మనం ఉంటే కాపరై మన మధ్యకు వచ్చాడు. తండ్రి లేని కుటుంబముగా మనం ఉంటే తండ్రిగా తన హృదయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఎంత బాధపడుతున్నాను నేను నీ పట్ల అని చెబుతాడు. భర్త వదిలేసినటువంటి భార్యగా మనం ఉంటే భర్తై మన దగ్గరికి వస్తున్నాడు. నువ్వు విధవరాండ్రకు తోడుగా ఉండు అని చెప్పినటువంటి మన ప్రభువు యొక్క మాట. ఆయన మనల్ని ప్రేమించే ప్రియుడు. ఎంతగా ప్రేమిస్తాడంటే తన ప్రాణాన్ని సైతం ఇచ్చే ప్రియుడు. 5 రకాలైనటువంటి క్యారెక్టర్స్, 5 రకాలుగా ఆయన మనతో పెట్టుకున్నటువంటి సంబంధం. ఈ సంబంధం ఇంతకంటే పదిలమైన, ఇంతకంటే స్థిరమైన, ఇంతకంటే సంతోషాన్నిచ్చే సంబంధం నా జీవితంలో నేను వెతికే ప్రయత్నం చేస్తే కూడా దొరకలేదు. దిస్ ఈస్ ది అల్టిమేట్ రిలేషన్షిప్ దట్ యూ కెన్ హ్యావ్ విత్ ఎనీబడి. ఎవరితోనూ, చివరికి నా భార్యతోనూ నాకు లేనటువంటి పారదర్శకమైనటువంటి సంబంధం దేవునితో సాధ్యం. ఆ రాజు, ఆ తండ్రి, ఆ ప్రియుడు, ఆ కాపరి, ఆ భర్త ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేను కట్టే రాజ్యంలో నువ్వు ఉన్నావా? కేవలం వచ్చిపోతున్నావా? నేను కట్టే రాజ్యంలో నా కుటుంబంలో భాగంగా నువ్వు ఉండ కోరుకుంటున్నావా? ఇంకా వెనకే 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 తిరుగుతున్నావా? నేను కట్టే రాజ్యానికి నువ్వు ఒక గుదిబండలా ఉంటున్నావా? లేక ఫ్రీడమ్, స్వాతంత్రం కోరుకుని ఈ ప్రపంచంలో మీ నాయన ప్రపంచం ఇది అని సీతాకోక చిలుక వలె ఎగిరే స్వాతంత్రంలో బ్రతుకుతున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రెబెలియస్ ఇన్ యువర్ నేచర్, తిరుగుబాటు నీ హృదయంలో ఉంటే ఎక్కడో నీ తండ్రి ప్రేమను నువ్వు కోరుకుంటున్నావేమో. నీకంతకు నువ్వు ఒక షెల్ నిర్మించుకొని ఎవరితో పంచుకోకుండా నువ్వు ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నావా? ఆ షెల్ పగలగొట్టడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, తడుతున్నాడు. దాన్ని పగలగొట్టి చూడు, నువ్వు సీతాకోక చిలుక అవుతావు. నీతో సంబంధం, నీతో ప్రేమగా మాట్లాడటానికి, నిన్ను ప్రోత్సహించటానికి, నీకు బలం ఇవ్వటానికి, నీకు ఆర్థికంగాను అలాగే అన్ని కోణాలలో నిన్ను బలపరచటానికి ఆయన సిద్ధం. అంత మాత్రమే కాదు, ఈ తండ్రి నీ హృదయాక్రందనను మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న బలహీనతను కూడా చూస్తున్నాడు. స్వస్థపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన స్వస్థపరుస్తాడు. ఈ రాత్రి నీకున్నటువంటి ప్రతి రోగము నుంచి నీకు స్వస్థత లభిస్తుంది. నేను చెప్తున్నందుకు కాదు, నేనేదో చేస్తే అవుతుందని కాదు. మీరు అడగండి, ఆయన ఇస్తాడు. ఆయన మీ జీవితాల్లో చేస్తాడు. నేను అడిగాను, నాకు ఇచ్చాడు. 11 సంవత్సరాలు మిషనరీగా వెళ్ళాను నేను మధ్యప్రదేశ్లో. నాకు భాష రాదు, అడిగాను, భాష ఇచ్చాడు. అక్కడ క్రైస్తవులు అంటే కొడతారు, ఫస్ట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు. నాకు పరిచర్య చేస్తూ మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకు నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఒకరోజు విరోచనాలు అయితే, చిన్న బిడ్డ 21 సంవత్సరాలు. మీలో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు, మనకేదైనా జరిగితే మనం పట్టించుకోం, పిల్లలకి ఏమైనా జరిగితే ఎంత బాధపడతాం. ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించాను. చూపిస్తే డాక్టర్ అంది, విరోచనాలు పెద్ద కష్టమేం కాదు, నేను మందిస్తాను, అయిపోద్ది, కాకపోతే నువ్వు వెళ్ళి ఒకసారి 2D ఎకో చెయ్యి అని చెప్పింది. ఏం చేయమంది? 2D ఎకో. ఎందుకబ్బా ఏమో 2D ఎకో ఉంటుంది అని. ఏమైంది చెప్పండి మేడం అన్నాను. ఏమీ లేదు, ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే
గుండెకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది ఉంది అని చెప్పింది. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే నాకు గ్రీకు హిబ్రూలాగా వినిపించింది. ఏంటబ్బా ఇది అని అనుకున్నాను. తర్వాత ఆమె నాకు అర్థమవడం కోసం ఏం చెప్పిందంటే, నువ్వు గీతాంజలి సినిమా చూసావా అని అనింది. చూశానన్నాను. అందులో హీరోయిన్కి ఉందే అదే నీ బిడ్డకు ఉంది అని చెప్పింది. అంటే నీ బిడ్డ బతకదు అని చెప్పింది, నీ బిడ్డకు కరెక్షన్ లేదు అని చెప్పింది. కానీ ట్రై చేద్దులే అని ఉపశమనం కూడా ఇచ్చింది. నేను బయటకు వచ్చాను. అప్పటికే ఇండియాలో 38th ర్యాంక్, పెద్ద కాలేజ్ ఏం కాదు కానీ 38వ ర్యాంక్ ఉండే కాలేజీలో నేను MBA చేశాను. మంచి ఉద్యోగం, మంచి పరిచర్య, బిలాల, కోర్కు, గోండు, ముస్లింలు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను, దేవుని కోసం నిలబడుతున్నాను. కానీ నా బిడ్డకి ఇలా అయింది. కారు వేసుకుని, డొక్కు కారు ఒకటి ఉండేది, చిన్న జీతం డొక్కు కారు. నేను నా భార్య నా బిడ్డని తీసుకుని బయటకు వచ్చాను. బండి తోలుతున్నాను, నా వల్ల కావట్లేదు, ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది. బండి ఆపి బయటకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాను. వాయ్, ఎందుకు? నాకెందుకు? నాకే ఎందుకు? నా బిడ్డకే ఎందుకు? ఇన్నేళ్ళు నేను కష్టపడ్డానే నీకోసం, ఇన్నేళ్ళు నేను నా ఇల్లు ఇడిచిపెట్టొచ్చానే, ఉత్తర భారతదేశంలో నీకోసం తన్నించుకోవాలా నేను, నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవునితో కొట్లాడటం మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే చెప్పాలంటే, కొట్లాడుతూ వచ్చాను. వాక్యం చెప్తున్నాను, చిరునవ్వు ఉంది, అన్నీ చేస్తున్నాను, అమెరికాకి వెళ్తున్నాను, అక్కడ వాక్యం చెప్తున్నాను, ఇక్కడికి వస్తే ఇక్కడ వాక్యం కానీ మనసులో ఒక పోరాటం, దేవునితో పోరాటం. ప్రభువు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఒరే, నువ్వు ఎంతకాలం బతుకుతావురా అన్నాడు. వేసుకో, ఒక 80-90 వేసుకో, దాని తర్వాత ఈమె నీ బిడ్డ కాదు, నువ్వు చచ్చిపోతావు. కానీ నాకు జీవితాంతం బిడ్డ. ఈ జీవితమే కాదు, నూతన సృష్టిలో కూడా బిడ్డ. అది నా ప్రేమకు నీ ప్రేమకు తేడా, టెన్షన్ పడకని చెప్పాడు. వెతికితే ఒక మంచి డాక్టర్ బెంగళూరులో దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించాను. ఆ అమ్మాయికి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఉండగానే కరెక్షన్ చేయించాను. కంప్లీట్గా హీల్ చేశాడు దేవుడు, కంప్లీట్గా. ఇప్పుడు సామాన్యమైనటువంటి పిల్లలు ఎంత ఎదుగుతారో, ఎంత మాట్లాడతారో, ఎంత చదువుతారో, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో అన్నీ సామాన్యుల కంటే బెటర్గా నా బిడ్డను ఆశీర్వదించాడు. ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ యువర్ గాడ్. నీ తండ్రి పట్ల నీకు ఉండాల్సిన నమ్మకం, నీ తండ్రిని ఆనుకోవటం. అయితే నీ తండ్రి నువ్వు గొనుగితే, నువ్వు కొట్లాడితే, నువ్వు పోరాడితే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే టైప్ కాదు. నీకు ఆ హక్కు ఇచ్చాడు, నీకు ఆ హక్కు ఇచ్చాడు. నువ్వు నీ ఒంటరితనంలో, నీ బలహీనతలో, నీ రోగంలో ఆయనతో పోరాడు. ఆయన అడుగు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని అడుగు. సమాధానం ఆయనే ఇస్తాడు. నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది, మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది, సమాధానం ఆయనే ఇస్తాడు. వెయిట్ అండ్ సీ. ఊరకనే ఉండి యెహోవా ఇచ్చే రక్షణను చూడు అంటాడు. ఊరకనే జస్ట్ నిలబడి చూడంతే. నా పనులు, నా సంకల్పం, నా తీర్మానాలు, నేను చేసే పనులు నీకు అందవు. నీ ఆలోచన ఎక్కడ ఆగుతుందో దాని నుంచి ఒక 20 కిలోమీటర్ల తర్వాత నాది మొదలవుతుంది అంటాడు. నేను చూడలేదు నా భవిష్యత్తు ఇలా ఉంటుందని, కానీ ప్రభు చూశాడు. నా పోరాటంలో నాకు నేర్పిన పాఠాలు, నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి, నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం ఇంత అంతా కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఏ నక్సలైట్గానో, రాడికల్గానో, రౌడీగానో బతకాల్సిన నన్ను ఆయన హెచ్చించాడు. ఆయన నిజంగానే లోకమునకు వెలుగు అని ఆయన చేసిన వాగ్దానముతో కూడిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ. నీ జీవితంలో కూడా అది సాధ్యం. ముఖ్యంగా యువకులు, మైకిల్ ద్వారా వింటూ ఉన్న, లైవ్ ద్వారా వింటూ ఉన్న యువకులకు, యువతులకు ఈ మాట చెప్తున్నాను. మీ లైఫ్లో
ఇప్పుడు మీరున్నటువంటి స్టేజ్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. పక్కనోళ్ళు కంపేర్ చేస్తారు, మిమ్మల్ని మీరు చేసుకుంటారు. అందంలో కంపారిజన్, చదువులో కంపారిజన్, ధనంలో కంపారిజన్, కులంలో కంపారిజన్, మతంలో కంపారిజన్, ప్రతి చోట్ల పోల్చుకోవటం ఎక్కువ. కానీ మీ నాన్న మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే నాన్న. అయితే మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ యవ్వన ప్రాయంలో, నీ యువతలో, ఇన్ యువర్ యూత్ఫుల్నెస్, కమ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన కౌగిలిని ఒక్కసారి అనుభవించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నా జీవితం మారింది. నా జీవితం భేషుగ్గా మారింది. పెంట కుప్పల మీద పడి ఉండేవాడిని. భయంకరంగా నేను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నవాడిని. నా జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. అండ్ టుడే, ఈరోజు, ఒకానొకప్పుడు నేను బ్రతికే గనక బ్రతికునుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి అసహ్యించుకునేవారు. ఈరోజు గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. ఈ రాత్రి ఈ పిలుపు మీ నాన్నది. మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను. ఆ ఉద్యమంలో నా పిల్లలందరినీ పోగేస్తున్నాను, ఒక్క శరీరంగా పోగేస్తున్నాను. ఆ శరీరంలో నువ్వు భాగమవుతావా అని పిలుస్తున్నాడు. నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది. అంత మాత్రమే కాదు, ఆల్రెడీ సంఘములో భాగస్వామ్యం పొందినటువంటి నీవు దేవుని రాజ్యం, ఆయన యొక్క పని, ఆయనతో కలిసి చేయాల్సినటువంటి పనిలో నీకు మనసు రావట్లేదా? నీకు ఇంట్రెస్ట్ లేదా? ఈరోజు రాత్రి మీ నాన్న పిలుస్తున్నాడు. వాయ్? ఎందుకు? డూ యూ థింక్ ఐ డిసీవ్డ్ యూ? నేనేమైనా మోసం చేశానా? నీకు అలాంటి ప్రశ్న ఉందా మనసులో? నేను నీతో సరిగ్గా లేనా? అలా అనిపిస్తుందా నీకు? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ఏమైనా చేయటానికి నేను సిద్ధం అని మీ నాన్న చెప్తున్నాడు. దాట్ ఈజ్ వాట్ హీ లేడ్ ఇన్ మై హార్ట్ టునైట్. ఈరోజు రాత్రి ఈ మాటలు నా హృదయంలో పెట్టాడు. నేను ప్రిపేర్ అయింది వేరే. నేను ప్రిపేర్ అయింది కనీసం ఒక గంటన్నర చెప్పాలి అనుకున్నాను. కానీ అది నేను చెప్పలేకపోతున్నాను. ఇదే చెప్పాను. ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుంటే ఊరికనే వెళ్ళొద్దు, ఖాళీ మనసుతో వెళ్ళొద్దు. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నిర్దిష్టమైనటువంటి మాటలు మీకోసమే పలుకుతున్నాను. మీ తండ్రిని నిరుత్సాహపరచొద్దు. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. ప్రభు ఈరోజు రాత్రి చాలా సరళంగా 5 రకాలైనటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి ఆజ్ఞలను చాలా సరళంగా ఆయన మన పట్ల చేసినటువంటి 5 రకాలైనటువంటి కవెనెంట్స్, నిబంధనలను, అలాగే 5 రకాలుగా ఆయన మనతో సంబంధం ఎలా కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసాం. వీటి సారం నువ్వు మనిషిగా, నిజమైన మనిషిగా, రూపాంతరము చెందే మనిషిగా, తండ్రి హృదయాన్ని కోరుకునే, తండ్రి హృదయాన్ని హత్తుకునే మనిషిగా మారాలని. అది న్యాయమును, కనికరమును, దీన మనస్సును కలిగి ఉండటం ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పాడు. అన్నిటినీ మించి నీ తండ్రి నీ పట్ల కలిగి ఉన్నటువంటి హృదయాన్ని ఆయన నీ ముందు ఉంచాడు. ఇంకా ఈ తండ్రికి దూరంగా ఉండకు. ఇంకా ఈ తండ్రితో పోరాటం చాలు. ఇక ఆ పోరాటాన్ని ఆపేసే. నీతోనే మాట్లాడుతున్నా. ఇక ఆ పోరాటాన్ని ఆపేసి కమ్ బ్యాక్ టు యువర్ గాడ్, కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి వైపుకు నువ్వు రా. నీ తండ్రితో చేయి కలుపు. నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. అలాగే కూర్చున్న వాళ్ళలో ఈరోజు ప్రభువు స్పష్టంగా నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. నిన్ను ఆయన స్వస్థపరిచే రోజు ఈ రాత్రి. నీ హృదయాన్ని స్వస్థపరిచే రోజు,
నీ శరీరాన్ని కూడా స్వస్థపరిచే రోజు ఈ రాత్రి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా నీ మనస్సును విప్పి ప్రభు అయిన యేసుక్రీస్తుకు నిన్ను నువ్వు సమర్పించు. నీ రోగాన్నివ్వు, నీ బలహీనతనివ్వు, నీ ఒంటరితనాన్నివ్వు, నీ అప్పుల బాధనివ్వు. ఆయన నీకు ఈరోజు విడిపించువాడు, బలపరచువాడు, న్యాయమును చేయువాడు, నీ పక్షమున నిలబడువాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుత కార్యం ఆయన చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే చాలు, మిగిలిందంతా ఆయన పని. కృపగలిగిన తండ్రి, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాట్లాడి మా కొరకు సిద్ధపరిచినటువంటి నీ విలువైన మాటలు మా జీవితంలో పని చేయులాగున, ఈ మాటల్లో నా మాటలు ఏవైనా ఉంటే, నీ మాటల పక్షముగా కానిదేదైనా ఉంటే, పరిశుద్ధమైనటువంటి నీ అగ్ని చేత వాటిని దహించి కేవలము నీ మాటలు మాత్రమే నీ ప్రజలకు వారి హృదయాల్లో ఉండునట్లు సహాయం చేయండి. ప్రభువా, నీ బిడ్డలు అనేకులు నీ తాకిడి కోసం వేచి చూస్తున్నారు. నీ ప్రేమ గల తాకిడి, నీ ప్రేమ గల నీతి గల దక్షిణ హస్తాన్ని వారి వైపుకు చాపి వారిని ముట్టండి. ఈరోజే స్వస్థతను వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఒంటరిగా ఉన్న వారికి మీ తోడును దయచేయండి. మీ స్వరం వారు వినుదుగాక, మీ వెలుగు వారి ముఖములపై మేము చూచుదుముగాక. ఈ కుటుంబములు మీ కొరకు కట్టబడుదునుగాక. ఈ సంఘము మీ కొరకు ప్రజ్వలించే దేదీప్యమానమైనటువంటి దీపపు స్తంభముగా, ధ్వజస్తంభముగా నిలబడునుగాక. మీ సన్నిధి ముఖకాంతిలో ప్రతి ఒక్కరి జీవితము ఆశీర్వదింపబడునుగాక. మీకే సకల స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.